ఒక పాప ఒక బాబు. మీ పాప వయసు ఎంత? 15 సంవత్సరాలు. 17. బాబు? బాబు పెద్దోడండి. బాబు పెద్ద. 17-25 సంవత్సరాల వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటండి? మీరు కదా వాళ్ళని చూడాల్సింది. అంత పిల్లలు పెళ్లిళ్ళు అయినాయా? చూడట్లే మాట్లాడు. పెళ్లిళ్ళు అయినాయా వాళ్ళకి? కాలేదండి, చదువు అయిపోయింది. అంతే కదా, చిన్న పిల్లలు. వాళ్ళు మిమ్మల్ని చూసేది ఏంటి? అంటే మాకు సొంత ఇల్లు ఒకటే ఉంది మేడం. ఏదేదో చిన్న జాబ్ చేసుకొని నడుచుకుంటా వెళ్ళి వచ్చేసి సంపాదించుకొని ఒక ఇల్లు ఒకటి సంపాదించుకున్నాం. ఆ ఇల్లుని ఎలాగైనా సరే అమ్మేయాలి. ఆమెమో ఒక అబ్బాయిని ప్రేమించింది, బాగా డబ్బున్నోడు. ఆ అబ్బాయికి ఏదో నేను 1 లక్ష పెట్టి సెల్ ఫోన్ కొనియాలి, ఇలా గిఫ్ట్ ఇవ్వాలని ఆమె అంటది. ఈ పిల్లోడేమో నేను ఒక అమ్మాయిని ప్రేమించిన, అది నేను లేకపోతే తిక్కదైపోతుంది, నేను ఇది ఇయ్యాలి, మీరు ఎప్పుడెప్పుడు చచ్చిపోతారా, మీరు ఈ ఇల్లు ఎప్పుడు మేము తీసుకోవాలా, మీరు ఇంట్లో ఉంటే మమ్మల్ని చూస్తే చాలు, వాళ్ళు అస్సలుగా వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఊరా వ్యవసాయం పని మేడం. మీరు ఇంట్లోనే ఉంటారా? నేను ఇంట్లోనే ఉంటాను. మీరు ఇంట్లోనే ఉంటారు. వ్యవసాయం పని, కూలి పని, దానికి వెళ్తుంటారు. ఏం చదువుకున్నారు మీ పిల్లలు? పిల్లలు డిగ్రీ చదివారు. బాబు డిగ్రీ చదివాడు. మళ్ళీ బండి అంటే కూడా బండి కూడా ఇప్పించాము. బండి ఇప్పించిన పండుగ 1 లక్ష రూపాయలు పెట్టి బండి ఇప్పిస్తే అది కాదు 3 లక్షలది 5 లక్షలది కావాలా అంటాడు. మాకేమన్నా పెద్ద పెద్ద చదువులు చదివిచ్చినారా, మంచి మంచి గుడ్డలు ఇచ్చారా, మంచి ఇక్కడికైనా తీసుకుపోయి టూర్లు గిల్లు చూపించినారా, ఏమైనా విమానాలు ఎక్కించినారా, ఏం చేసినారు మీరు? మాకు ఇంత అన్ని పెట్టేదానికి మీరు ఇల్లు అమ్మేస్తాం, మీరు చచ్చిపోతే గానీ దరిద్రం పోతుంది. ఓహో, మీరు అనేది ఏంటంటే పిల్లలు పద్ధతిగా పెరగట్లేదు, ఎదురు ఇంట్లో మమ్మల్ని తిడుతూ కొడుతూ మమ్మల్ని చచ్చిపోవాలని చూస్తున్నారండి ఆస్తి కోసం. తిట్టడం కొట్టడం కాదు, అసలు మీరు ఇంట్లో తిరుగుతుంటే కూడా వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారు అన్నట్టు చేస్తున్నారు. ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు పుస్తకం తీసుకోండామంటారు. కాదు అయినా తర్వాత అయినా మీకే కదా ఆ ఇల్లు అంటే, అప్పుడు తర్వాత కాదు, ఇప్పుడు మీరు చనిపోతే మాకు. పెళ్లిళ్ళు అవ్వకుండానే ఇంత రివర్స్ లో ఉన్నారా మీ పిల్లలు? కొత్తగా వింటున్నాను, కొత్తగా ఉంది కేసు ఇది. పెళ్లిళ్ళు అయినాక బయట వ్యక్తులు వచ్చినప్పుడు అట్లాంటి వ్యవహారం ఉంటుంది. అయినా సరే అట్లీస్ట్ కొడుకు అలా చేస్తున్నాడంటే కూతురు అన్న కరెక్ట్ గా ఉంటదంటే, ఇక్కడ కొడుకు కూతురు ఇద్దరు అలాగే ప్రవర్తిస్తున్నారు. అయ్యో, అప్పుడు 4 బేగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టాలా? మీరు తల్లిదండ్రులు భయపడి టీవీ షోకి రావడం ఏమిటి? చెండాలో. మీకు పవర్ ఉండాలి, మీకు అధికారం ఉండాలి, మీకు హక్కులు ఉన్నాయి కదమ్మా. అమ్మాయి మైనరే కదమ్మా, 17 ఏళ్లే కదా. 17 ఏనా మీ అమ్మాయికి? మీ అబ్బాయికి 20 ఏళ్ళు. వీళ్ళిద్దరు ముదిరిపోయారు. అప్పుడే ముదిరిపోయి మీ మాట ఇట్లా పడితే మాట్లాడతారు. అసలు మాటలు కూడా ఏదంటే చిన్నప్పుడు అవి ఇవి కొనిచ్చాం అని, ఏదంటే కొనిచ్చాం. ఇంకా చిన్నపిల్లలే, చిన్నప్పుడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు. ఇంటి వాతావరణం బానే ఉందమ్మా, తాగుడు కొట్లాట్లు అవేం లేదు కదా. తల్లిదండ్రులు మీ ఇద్దరి మధ్యన అటువంటిది ఏమీ లేదు కదా. మీ ఇద్దరు బానే ఉంటారు, మీకేం ప్రాబ్లం లేదు. ఇటు వచ్చి మీరు చేసిన తప్పేంటంటే కనుక అడక్క ముందే అన్ని కొని ఇచ్చారు కాబట్టి వాళ్ళు నిచ్చినెక్కి ఇంకొద్దిగా డిమాండ్ చేస్తారు. ఆ ఇల్లు ఉండాలి ఆధారము. ఆ ఇంట్లో అమ్మ మీరు చెప్తున్నా మీ అమ్మాయికి 17 ఏళ్ళు, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి పనికిరాదు, లవ్ చేసిన. మీ అబ్బాయికి 20 ఏళ్ళు, అతను పెళ్లి చేసుకోవడానికి పనికిరాడు, లవ్ చేసినా కూడా. ఇంకా వాళ్ళకి 1.5 year కంప్లీట్ అవ్వాల్సింది ఉంది. మైనర్ పిల్లలు మిమ్మల్ని హింసిస్తున్నారు ఒక రకంగా. మీరు చెప్తున్నది అది అంతేనా? సరే, పెద్ద మనుషులు చుట్టాలో ఇట్లా మీటింగ్ పెట్టుకోపోయారా? ఇక్కడ దాకా తీసుకొచ్చి పిల్లల పరువు తీయడం. వెళ్ళాము అని వాళ్ళు కూడా ఏమి పట్టించుకున్నట్లేదు. వాళ్ళు కూడా ఎవరి మాట వాళ్ళు వినట్లేదు. వినట్లేదు. చిన్నప్పటి నుంచి వీళ్ళ మనస్తత్వం ఏంటండి? కొద్దిగా అల్లరి ఎక్కువ చేసే పిల్లల, లేదంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రేమ వ్యవహారాలు మొదలైన తర్వాతే పోనీ వీళ్ళు ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళని ఇంటికి పిలిపించి ఒకసారి మాట్లాడలేకపోయారో? వాళ్ళెవరో అసలు మనకు తెలుసా? వాళ్ళెవరో? వీళ్ళు ప్రేమించే వ్యక్తులు ఎవరంటే మరి లవ్ చేస్తున్నారని వాళ్ళని చెప్తారు కానీ ఇంతవరకు మాకు తెలియలేదు. అసలు మీరు నచ్చకపోవడానికి కారణం ఏంటమ్మా? మీరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు. తల్లిదండ్రులు ఇంపార్టెంట్ కదా. ఆ మాటలన్నీ నేను ఎన్నో చెప్పాను, మిమ్మల్ని ఎంత చేసావు ఇంత చేసుకొచ్చాము అని. కాదండి, ఫీజులు కట్టడం మానేయండి, బట్టలు కొనటం మానేసేయండి, అన్ని రిస్ట్రిక్ట్ చేయండి. ఏమవుతుంది? మీ మీద తిరగబడతారా? చంపేసి వెళ్ళిపోతారని చూస్తున్నారు. చంపేస్తే సరిపోతుంది, ఆ ఇల్లు వచ్చేస్తది మాకు. మ్యామ్ మీరు చెప్తున్నదంతా నిజమేనమ్మా? నిజమే. మీరు చెప్తున్న పిల్లలు మైనర్లు ఒక రకంగా, మీరు చెప్తున్న ఎలిగేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. 40 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చిన పిల్లలు మాట్లాడే బిహేవియర్. పిల్లలు ఏం ముదిరేరమ్మా? ఏమి మీ పెంపకమే కదా. ఇదే నిజంగా కొత్తగా ఉంది. పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వడానికి తల్లిదండ్రులు.
లవ్ అని బిగిన్ అయిందో అక్కడ ఫోర్స్ ఎక్కువైంది. గిఫ్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ అమ్మ వాళ్ళకి? ఒక 2 years అయింటది. 2 years నుంచి ఎవరినో లవ్ చేసి కన్న తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఐఫోన్ నీ కూతురు, కొనియాలి, కొడుకు. 1 లక్ష పెట్టి ఫోన్ కొనియాలి. అది ఇస్తేనే కదా పెళ్లి చేసుకుంటాడు. నేను పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంటికి ఉండండి నేను పెద్ద ఉన్న అత్తగారింటికి వెళ్తాను, అప్పుడు మీకు కూడా మంచిదే కదా బిడ్డ, మంచి డబ్బున్న ఇంట్లో ఉంటది అని ఇలా మాట్లాడుతుంది అమ్మాయి. ఆ అబ్బాయి ఏమో ఆమె నన్ను అమాయకురాలు, నన్ను ప్రేమించింది, నేనంటేనే ప్రాణం విడిసి వస్తుంది, నేను ఇప్పుడు ఏదన్నా ఇస్తేనే కదా ఇప్పుడు ఉందని మీ ఇల్లు అమ్మేసి వాళ్ళకి లవర్స్ కి గిఫ్ట్లు ఇవ్వాలి. ఎన్ని గిఫ్ట్లు కొదవ ఇస్తారమ్మా? పెట్టుకుంటాం లేదా కొదవ పెట్టుకుంటాం. ఎన్ని లక్షలు గిఫ్ట్లు ఇస్తారు వీళ్ళు? ఇవ్వాలంటే ఆయన కోటీశ్వరుడు అంట. అబ్బో, కోటీశ్వరుడు అయితే గిఫ్ట్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? నేనంటాను నిజంగా ప్రేమించినోడంటే అసలు చదువుతారా పిల్లలు? చదువుకున్న మామూలుగా చదువుకుంటారు అని అట్లే. మరి ఆ కాలేజీలో చెప్పకపోయారా లెక్చరర్స్ కి వీళ్ళు ఇట్లా ఉన్నారండి, పెంపకం తేడాగా ఉంది, మేము ఎంత జాగ్రత్తగా పెంచుతున్నాం, మా వాల్యూ తెలియట్లేదని వాళ్ళ కంప్లైంట్ ఇవ్వకపోయారా ప్రిన్సిపల్ వాళ్ళకి? మాటలతో చెప్పి చూద్దాం వింటారేమో, పెద్ద మనుషుల ద్వారా మా బంధువులు మాట్లాడి. పెద్ద మనుషుల దగ్గర ఏం మాట్లాడుతున్నారు? మా బంధువులే పెద్ద మనుషులు. అదేలేమ్మా కరెక్టే, వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నారు? ఏమంటారు వాళ్ళు, అసలు రావటం లేదు. మావే మాకు మస్తుగా ఉన్నాయి. ఏమైనా వ్యసనాలు ఉన్నాయమ్మా పిల్లకాయలకి? ఏం ఏమైనా లేవండి. ఏం లేవా? వ్యసనాలు ఏమీ లేవు కదా? ఇద్దరు సాఫ్ట్ గా ఉన్నారు, వెనకాల అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదే తెల్లవారితే చాలు ఏంది ఈడిని తిరుగుతున్నాడు, ఇది ఈడనే ఉంది, వెళ్ళిపోలేదు అటు బయటికి పోరు వీళ్ళు. అమ్మని అది ఇది అంటారా, నాన్నే వాడు వీడు అంటారా? కళ్ళు తెరిస్తే ఎప్పుడు చూడేదేమైతే ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా? మీరు ఎప్పుడు చెప్తారా మీరు రాసి ఇచ్చేసేయండి, మాకు రాసి చేయండి. మీరిద్దరు లేకపోతే వాళ్ళకి జీవితమే లేదు, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరిది ఎవరిది పై మాట అమ్మా? అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తున్నాడా? ఎవరిది పై మాట? ఏ రకంగా పెంచుకున్నారు? నాగమణి గారు, డాక్టర్ గారు అడుగుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరిది పై మాట ఉండాలి కదా. ఆ చిన్నపిల్ల కూడా అలా మాట్లాడుతుందంటే అబ్బాయి అమ్మాయికి నేర్పిస్తున్నాడా, అమ్మాయి అబ్బాయికి నేర్పిస్తుందా? వాళ్ళిద్దరు ఒకటే సార్. ఇద్దరు ఒక కూడబలుక్కుని మీ మీద దాడి తిరుగుతున్నారు అంతే. డబ్బులు ఇస్తే పోనీ ఇద్దరు అదైనా చరి సమానంగా పంచుకుంటామని అనుకున్నారా, లేదంటే తెలియదు. అప్పటి నుంచి వాళ్ళు కొట్లాట మొదలవుద్దా? కాదమ్మా, ఉన్నదే చిన్న ఇల్లు, ఇచ్చి పడైపోయారా పోనీ మీ పిల్లల జీవితాలు బాగుంటాయి అని? ఇంకా లేవుగా మీ దగ్గర అడగడానికి. మా ప్రాణము ఆ ఇంట్లో పోవాలి అని మా ఇష్టం అమ్మ. మేమేదో ఎంతో కష్టపడి కట్టించుకున్నాం. మిమ్మల్ని తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఆల్మోస్ట్ మైనర్ పిల్లలు ఈ స్థాయిలో అడగటం అనేది, డిమాండ్ చేయటం అనేది నమ్మశక్యంగా లేదు కదా మేడం, అసలు ఎక్కడ వినలే. అంటే తల్లిదండ్రులే ఇంపార్టెంట్. 25 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు కాదనుకొని ఎవరో 2 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎందుకు నమ్ముతున్నారు, మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు అనేది లాజిక్ సెట్ అవ్వట్లేదు. కళ్ళు కూడా అది చేపియాలి, దానికి డబ్బులు కావాలంటే అది కూడా చేపిస్తారు. ఎవరు మీ ఆవిడకా? కళ్ళు కొంచెం మబ్బుగా ఉంటాయి. మీకేంటి సార్, మీకేమైనా స్ట్రోక్ వచ్చిందా? మీరు బానే ఉన్నారా? అంత అమాయకంగా ఉన్నారేంటి? మాట ముద్దగా ఉంది. చిన్నప్పుడు ఇలా ఉన్నారు. అమాయకంగా ఉండబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. వాళ్ళేం బయట వాళ్ళు కాదమ్మా, మీ పేగు బంధం. వాళ్ళ మీద ఏదో విలన్ లాగా చెప్తున్నారు. అలా పెరగడానికి కారణమే మీరు కదా. కూర్చోబెట్టి 4 పీకితే లైన్ లో పెరిగే వాళ్ళు. అదే చేసింది తప్పమ్మా. బెదిరించా మర్చిన చిన్నప్పుడు బాగానే పెరిచా అంటే వినట్లే వాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళని కూడా పిలుద్దాం సార్, రండి. చిన్నపిల్లలు ఏం పేర్లు మీవి? నీ పేరేంటి నాన్న? కిరణ్. నీ పేరమ్మా? స్వాతి. కిరణ్, స్వాతి. ఎవరు వాళ్ళిద్దరు? మా మా పేరెంట్స్. పేరెంట్స్. ఏంటి మరి మీ పేరెంట్స్ తో మీరు చేసేటటువంటి రచ్చ ఏంటి? మేము అడిగిన ఇవ్వలేకపో. ఏమి ఇవ్వాలా? ఐఫోన్లు ఇవ్వాలా లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వాలా? మేము చిన్నప్పటి నుంచి అలా ఏం కోరుకోవట్లేదు మేడం. ఇప్పుడు అందరిలాగా మేము పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళాలి, పెద్ద పెద్ద స్కూల్స్కి వెళ్ళాలి అలా ఏం అనుకోలేదు. ఇప్పుడు జనరేషన్ లో చూసిన వాళ్ళు ఎక్కిరిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా, మీరు ఇంకా అట్లనే చేస్తున్నారా అని చెప్పి. నానా ఈ సెకండ్ వరకు నేను ఒక సెకండ్ వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఏమో వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తుంటారేమో, పిల్లలు అలా ఎక్కడ బిహేవ్ చేయరు అని. మీరు అది నిజమే అని ప్రూవ్ చేస్తున్నారే. అంటే ఈ జనరేషన్ లో అందరూ రిచ్ గా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఫాల్స్ ప్రెస్టేజ్ చూపించాలనుకుంటున్నారా? నాకు అనిపించింది కదా అలా ఉండాలని. అనిపిస్తే మీ బతుకెంతో అట్లాగే ఉండాలా, కష్టపడి సంపాదించుకోవాలా. వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రకారం వాళ్ళు ఎంత సంపాదించగలిగారో అంత సంపాదించారు. మీరెంత, మీ ఏజ్ ఎంత, మీరు ఆలోచిస్తున్న విధానం ఎంత? మేము తినకుండా మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే కాదు మీరు చెప్పండి అసలు చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఒక నిమిషం ఏం పేరు? రవి, కిరణ్ అండ్ స్వాతి. కిరణ్, స్వాతి. చిన్నప్పటి నుంచి అసలు మీరు పెరిగిన వాతావరణం ఏంటి? ఇప్పుడు సడన్ గా మీ కోరికలు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు మీ అమ్మ నాన్న తీర్చలేకపోతే మీ పరిస్థితి ఏంటి? చదువులు ఎలా ఏడ్చినాయి అది కూడా చెప్పండి. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, అందరినీ అడుక్కోవాల్సి వచ్చింది. ఏదైనా adjust పేరెంట్స్ అయ్యే ఏం పెరిగాము ఇవ్వరు, మేము కూడా. ఫ్రెండ్సే అప్పుడప్పుడు ఇప్పించేవాళ్ళు అదని ఇదని. స్నాక్స్ కూడా ఇవ్వరు వాళ్ళు, ఇంకేం చేస్తారు వాళ్ళు ఇంకా. ఇది పెద్ద పాష్ ఎట్లా ఉంది? ఇది ఎవరు ఇచ్చారు? మీ పేరెంట్స్ ఇవ్వలేదా? ఫ్రెండ్స్ ఇచ్చారు? ఇది ఆవిడకి అడ్రస్ ఎవరు ఇచ్చారు? వాళ్ళే ఇచ్చారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు కదమ్మా. అది ఇవ్వలేదు అంటే ఎలా?
అదే మేడం, అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. నెక్స్ట్ జనరేషన్ మా లైఫ్ నెక్స్ట్ స్టార్ట్ అవ్వాలంటే కష్టపడాలా, సంపాదించుకోవాలా, చదువుకోవాలా, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా. వాళ్ళేదో పోగేసుకున్న ఒక ఇల్లు అమ్మేసి మీకు ఇవన్నీ కొనిపెట్టాలా? ఏంటంత హీనంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రుల్ని? మరి ఎక్కడి ఏ నుంచి వచ్చారురా అబ్బాయి మీరు? గానీ అమ్మాయిలు 11 years నుంచి అంత ఇంట్లో పేరెంట్స్ అర్థం చేసుకుని కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ప్రతిదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. నువ్వు కూడా ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావేంటి? న్యాయం అనట్లేదు మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటి వరకు వాళ్ళు కోటేశ్వర సంబంధం తీసుకోవాలన్నా కూడా ఏ నీ వయసు ఎంత? నీకు సంబంధం అప్పుడే ప్రేమ పెళ్లి అని మాట్లాడడానికి నీ వయసు ఎంత చెప్పు అసలు? కోటీసుల సంబంధం తేవాలా మీకు? 17 ఏళ్ళ అమ్మాయి నీకు. 17 ఏళ్ళకి నువ్వు ఇంత మాట్లాడుతున్నావా? ఈ మెచ్యూరిటీ ఏదో మీ అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వే చక్కగా పనికి వెళ్ళి పోని పని ఏదైనా చేసి పెట్టి చక్కగా చదువుకుంటూ ఇల్లు చక్కదిద్దుకునే వయసు. పోని వాళ్ళు నిజంగా అమాయకుల్లాగా కనిపిస్తుంటే చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా సినిమా హాల్ మొహమే చూడలేదు. మా వాళ్ళే- ఫ్రెండ్స్ తీసుకెళ్తారు, వాళ్ళు వెళ్ళారా? పోనీ మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళారా? జాబ్ చేస్తున్నారు. ఎవరి కోసం కట్టారు నానా? మీరు అద్దెళ్లలో ఉండకుండా మీ నలుగురు ఒక గూట్లో ఉండాలనే కదా. వాళ్ళ తదనంతరం మీకే వస్తుంది కదా అది. మేము ఉండాలనుకుంటాం కదండి మా ఫ్రెండ్స్ లాగా. అలా కదయ్యా, ఇప్పుడు ఆస్తుల గురించి మీరు చదివే మీ ఆస్తి అయ్యా. మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదివించారా లేదా? ఒక స్థాయికి తీసుకొచ్చారా? గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయితే ఏమైంది? చదువుకున్నారా లేదా? కాయ కష్టం చేసుకుని మీ నాన్న మీకు తిండి పెట్టాడా లేదా? ఒక ఇల్లు ఉందా లేదా? అదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంది. అయినా కానీ వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళ మనస్తత్వం కాదండి. చెరొక లవర్ దొరికాడు వీళ్ళిద్దరికి. వాళ్ళు ఏంటంటే ఉన్నత పెద్ద కుటుంబాల నుంచి తెచ్చి వీళ్ళు తిరిగి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి మా ఆస్తి అమ్మంటున్నారండి అని అంటున్నారు. ఏంటంటే సార్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళి మొత్తం అన్ని దాపెట్టుకుని మిమ్మల్ని చదివించారు కదా. కాలేజ్కి వెళ్ళి మీరు చదువు అనేది మానేసి లవర్లను వేసుకొని వస్తున్నారు. అది వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆయనతో పాటు మిమ్మల్ని కూడా కూలి పనికి తీసుకెళ్లి మీరు కూడా డబ్బులు సంపాదించుంటే కరెక్ట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ మిమ్మల్ని చదివించడం వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మిమ్మల్ని చదివించడం. ఆశలు పెరిగిపోయాయి పక్కన వాళ్ళని చూసి. వాళ్ళకి ఈ బ్యాగులు ఉన్నాయి, వాళ్ళకి ఈ వాచ్లు ఉన్నాయి, వాళ్ళకి ఈ ఫోన్లు ఉన్నాయి, నాకు కావాలి అని కోరికలు పుట్టాయి మీకు, అంతే. డబ్బులని తీసుకెళ్లి బీరోలో పెట్టుకుంటారు. ఏం చేస్తారు? అబ్బా ఎన్ని డబ్బులు ఉన్నాయా? ఏదో ఆయన చేసే పనికి ఎంత ఉంటాయమ్మా? డబ్బులు మీకు ఎప్పుడు అడిగిన పనులు అది ఇవి అవి ఇవి యాడ్ నుంచి వస్తాయి. హెల్త్ బాగా రోజుకి ఎన్ని పూటలు తింటావు? రోజుకి ఎన్ని పూటలు అన్నం తింటావు? 2 పూట్లే. పెడుతున్నారు కదా, ఎలా వస్తున్నాయి? నీకు బండి కొనిచ్చడానికి లక్షలు అప్ప ఇప్పుడు బండి కొనిపించారా? ముష్టి బైక్ అది. ఆడ పెట్రోల్ కొట్టేసి పెట్రోల్ డబ్బులు కూడా ఇరాళ్ళు. బండి మూల పెట్ట ఏం పెట్రోల్ ఇవ్వకుండానే పెరిగింటాయి. నువ్వు అన్నం పెట్టకుండా మీ నాన్నకి బండి ఉందా? మీ నాన్నకి బండి ఉందా? లేదండి, సైకిల్. నడుచుకుంటూ పోతా. ఆయనకు సైకిల్, నీకు బూస్ట్ బండి కదా. అది బండి సార్ మీకు అసలు నిజంగా ఈ పిల్లలు మీకు పుట్టినోళ్ళేనా? మాకు ఎక్కడన్నా దొరికితే చెత్తకుండీల్లో దొరికితే తెచ్చుకున్నారా? మా పిల్లలు మరేమో ఈ ఆలోచన విధానం చాలా వేరియేషన్ కనిపిస్తుంది ఇక్కడ. చెత్తకుండి దగ్గరికి వెళ్తే ఎలాంటి వాసన వస్తుంది? ఈ అబ్బాయి మాడితే నాకు అలాంటి వాసన వస్తుంది. ఏం చేస్తాం మరి, మా కర్మ. అది కదమ్మా, మీరు నిజంగా మీ మనసులో ఉండే మాటలేనా, లేదంటే ఎవరన్నా నేర్పించి పంపిస్తున్నారా, లేదంటే ఎవరన్నా మీ మీద బ్లాక్ మెయిల్ చేసి డిమాండ్ చేస్తున్నారా? ఇప్పుడు నేనేమంటున్నానంటే కాదు, నీకు ఒక లవర్ ఉందంట, నిజమేనా? వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు వీళ్ళే. తన బర్త్డే వస్తుంది సార్, గిఫ్ట్ ఇద్దామని చెప్పాను. ఒక ఫోన్ కొనాలంటే ఐఫోన్ 1 lakh. అంటే జీవితాంతం వాడికి గిఫ్ట్లు ఇవ్వాలా? తప్పదా? గిఫ్ట్లు ఇవ్వకపోతే నిన్ను వదిలేస్తాడా? అది దాని లవ్ అంటారా? నీ గిఫ్ట్ ఇస్తేనే ప్రేమించేటోడు ఏం ప్రేమించాడు నిన్ను? నెక్స్ట్ బీటెక్ చదవాలంటే కాలేజెస్ కి లాక్స్ లో అవుతున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు అలా పెట్టుకోలేరు కదా. అదే తను పెట్టుకుంటా అని చెప్పి అన్నాడు. తనకి అలా పెట్టుకోవాలి అంటే నేను గిఫ్ట్ గా ఏదైనా ఆఫర్ సరే, నువ్వు గిఫ్ట్ ఇచ్చాక ఆయన నిన్ను వదిలేస్తే నువ్వేం చేస్తావు? వదిలేరు మేడం. వదిలేస్తే ఏం చేస్తావు? అరే మీరు కన్న తల్లిదండ్రులనే వదిలేశారు, కన్న తల్లిదండ్రులనే చంపేయడానికి చూస్తున్నారు. ఆడెవడమ్మా బయటోడు? ఇంకేం చేస్తారండి, మాకేం పెట్టట్లేదు కదా. మొహం పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడేవంటే. ఉండేం చేస్తానని కన్న తల్లిదండ్రులు అంటున్నావు నువ్వు? ఏం చదువుకుంటావయ్యా? చెత్తకుండీల దగ్గరికి వెళ్ళి చెత్త ఏరుకుంటున్నావా ఇంటి గొప్ప తీసి? నాకు తెలిసి నువ్వు చదువుకోవట్లే. చదువుకున్నాడు ఎవడు కూడా ఇలా మాట్లాడు. ఇచ్చోళ్ళ మాట్లాడుతున్నావేంటి? అసలు నాకు వస్తున్న కోపానికి నేను ఏమీ మాట్లాడట్లేదు. చదువుకుంటే ఏం చేస్తారు వాళ్ళు? 1 year తర్వాత మీరు వచ్చి ఉంటే వాళ్ళకి పెట్టినామమ్మ ఫస్ట్ లో అయితే ఇల్లు కట్టుకోవాలని అట్లా పెంచినాం వాళ్ళని. ఆ పిల్ల 17 ఈయన 20 ఆగారు కానీ లేకపోతే పడి బెల్ట్ తీసేదాన్ని మీ ఇద్దరికి. వాళ్ళు తీయలే, నేను తీస్తా. మా అమ్మాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారు? వాళ్ళిద్దరిని ఏం చేసినా ఈ స్టేజ్ మీదే చేయండి, మేము చూస్తాం. ఇద్దరు ఇక్కడ ఎందుకు చేస్తావు? ఇంటికి తీసుకెళ్ళి చేస్తాం. మొహం పగిలిపోద్ది. అసలు మీరు పిల్లలే కాదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏం చేస్తారు అప్పుడు? రోడ్ మీద అడుక్కు తినాలి. వాళ్ళు మీ తల్లిదండ్రులను వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఆ ఇల్లు కావాలి, వాళ్ళు డబ్బులు దాపెట్టుకుంటున్నారని డైలాగ్ మాట్లాడుతున్నాం. వాళ్ళని రాజు మీరు మా పిల్లలే కాదు అంటే ఏం చేస్తారు మీరు? చూసుకోవాల్సింది మేమే కదా. మా అక్కకి ఇంకెవరికి పెడతారు అది? ఏ అమ్మా, మీరు చంపేస్తున్నారు ఇప్పుడు, మళ్ళీ తర్వాత చూసుకుంటారా?
శవాలకి ఫోటోలకి దండలు వేస్తారా తర్వాత? మంచిగున్నోళ్ళనే ఇన్ని మాటలు అంటున్నారు, రేపటి రోజు వాళ్ళు అడ్డం పడితే ఇంకా మీరు చూస్తారన్న నమ్మకం ఏంటి? చేసుకొని మమ్మల్ని ఎందుకు చూస్తుంది? అత్తగారింటికి పోతావు నువ్వు. ఒక్క నిమిషం అమ్మా, ఇచ్చేస్తాం ఇప్పుడు మీకు ఇప్పిచ్చేస్తాం. ఏంటి నెక్స్ట్? హ్యాపీగా ఉంటాం. మీరు హ్యాపీగా ఉంటారు నానా, వీళ్ళిద్దరు ఏం అవ్వాలి? అదేంట్లో ఉంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం. అదేదో ముందే ఆడవచ్చు కదా మీరు. ముందే ఆడడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, చూపించు. మేము మాత్రం ఆ ఇల్లు కాలేజ్ లోకి వెళ్ళి ఏమైనా చేసి చదువుకోవయ్యా, చదువుకొని సర్టిఫికెట్లు తీసుకెళ్లి చూపి, మంచి జాబ్ ఇస్తారు, నెల తిరగగానే జీతం ఇస్తారు. ఆ జాబ్ తెచ్చుకునే దాకా ఉండాలి కదా. కిరణ్ అండ్ సో మీ ఇద్దరు స్ప్రోలోనే ఉన్నారు. షాక్ ఇవ్వాలి వీళ్ళకి, షాక్ ట్రీట్మెంటే. మనము ఆ ఇంట్లోనే పోవాలి, ఆ ఇంట్లో మాత్రం మీరు ఉండండి అమ్మా, మీరు అమాయకంగా ఉన్నారు, ఉండండి. పిల్లల్ని పెంచే విధానం ఇదే. 4 పీకి ఇంట్లో కూర్చోబెడితే చచ్చినట్టు. మేడం బాగా మీరు అదే చేసిన తప్పండి, తప్పు చేసినప్పుడు లాగ్ కొట్టుంటే కరెక్ట్ అయిపోయేవాళ్ళు. అట్ట అవుతారని కొట్టకుండా మంచిగా పెంచాం. నాన్న అలా బతకూడదా? పేదోళ్ళు బతకూడదా సమాజంలో? బతుకుతారు ఇంటి పక్కన వాళ్ళు. ఎక్కడ అడ్జస్ట్ అయ్యారు మీరు? బీటెక్ చదివించడానికి లక్షలు అవుతుందని నువ్వు ఎవరినో ట్రాప్ చేసావు. వాడు ఆ ట్రాప్ లో ఉండడం కోసం మీకు ఇక్కడ తల్లిదండ్రులను చంపేసి ఆస్తి మీకు కావాలి. దాన్ని ఎవరినో లవ్ చేస్తాడు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఈయన ఇంకో పని చేస్తాడట. ఇప్పుడు మాత్రం ఉన్న ఆస్తి ఇచ్చేయాలట. మీరు కరెక్ట్ కూతురు కొడుకు. మీలాంటి పిల్లల్ని కనడం వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. పోతే బాగుంది, మాకు ఆస్తి ఇచ్చిపోమని కొట్టానంట మళ్ళీ. తల్లిదండ్రులు లేక ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? కూర్చొని మాట్లాడుతున్నామని ఊరుకుంటున్నారు. మీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేదాకా మీరు ఇలాగే వాగుతారు. సంపాదించిందే మీకోసం, పిల్లలకే సంపాదించింది. ఇస్తున్నామేంటి సంపాదించి. ఎలా పెరిగావయ్యా ఈ వయసు వరకు? ఎలా పెరిగావు? ఎలా పెరిగారు? ఏంటి సార్, తల్లిదండ్రులు లేక జనాలు ఏడుస్తుంటే వీళ్ళకి వాళ్ళ వాల్యూ తెలియట్లా. కాళ్ళు చేతులు అన్ని బానే ఉన్నాయి కదా, బ్రెయిన్ ఏ దొబ్బిందిరా మీకు? ఎవరో లవ్ చేసిన వాళ్ళకి కదపండి, మీ బాగోతం బయట పెట్టి రోడ్డు మీద వేస్తాను ఇప్పుడు. వాళ్ళకి ఎన్ని అబద్ధాలు చెప్పారా మీరు? ఈ హై క్లాస్ చూస్తే వీళ్ళ బట్టలు ఎట్లా ఉన్నాయి, మీరిద్దరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత రిచ్ బట్టలు మీకు? ఏం అమ్మేశారు ఇంట్లో? వీళ్ళ డబ్బులా, లవర్లు ఇచ్చిన డబ్బులు? బలంతో పెడితే కొన్ని ఇచ్చారు. అది ఎవరైనా తండ్రి వేరే బలవంతం పెట్టి కొనిపిస్తారేమో చూద్దాం. నీ లవర్ ఉంది కదా, నువ్వు ఆ పని ఏదో చేసుకుని నువ్వు ఏడుచుకొని నువ్వు కొనుక్కోవచ్చుగా. ఇంకా 1 year ఉందండి చదువుకునేది. ఆ 1 year దాకా ఉండాలి కదా మంచి. 1 year దాకా లవర్ లేకుండా ఉండలేవా? లవర్ లేకుండా ఉండలేవయ్యా? ఉండలేనండి. తల్లిదండ్రులు లేకుండా ఉండగలరు, లవర్ లేకుండా ఉండలేరు. ట్రీట్మెంట్లు కావాలి. వాళ్ళు అసలు వాళ్ళకి వీళ్ళ బాగోతం తెలిస్తే వాళ్ళు ఉంటారా లేదా అని తెలుస్తుంది ఫస్ట్. వీళ్ళు ఏం చూసుకుని ఎగురుతున్నారు సార్ ఇంతలా? చిన్నప్పుడు పెంచుకున్నాం మంచిగా, ఏదో కొడితే మళ్ళా మీరు పద్దాక పిల్లలు ఫీల్ అవుతారు అంటే మీరు పోయేలా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఫీల్ అయ్యాం, అన్నిటికీ అడ్జస్ట్ ఏ నువ్వు ఆపవమ్మా, అడ్జస్ట్ అవుతున్నారు. 17 ఏళ్లకే నువ్వు లవర్ లేకుండా ఉండలేకపోతున్నావా? మీ దృష్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదివితే అవమానం, బీదతనంగా పుట్టడం అవమానం, అంతేనా? చిన్నప్పటి ఫీల్ నుంచి అవ్వలేదు మేడం. ఇప్పుడు 10 ఇంకా years. ముందు ఇంకా ఫ్యూచర్ బాగుండాలి కదా. వాళ్ళు కోటీశ్వరం తీసుకోవాలి, కోటీశ్వరులు కూడా ర్యాంక్ తెచ్చుకో. నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా. ఏ కాలో చేయలేకపోతే నీకు తెలుస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ ఎవరు తెచ్చుకుంటారు? ప్రైవేట్ కాలేజ్ తెచ్చుకుంటే నేస్తారు కదా. నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, అన్ని వస్తాయి. నువ్వు ముందు మంచి మార్కులు తెచ్చుకో, లవర్లను పటాయించే టైం ఉంది కదా, బుక్కులు తీసుకొని చదువుకో, అన్ని కరెక్ట్ గా వస్తాయి. గంటల ఫోన్ లో మాట్లాడేది ఆపేసి బుక్ చదవండి. అంత ఎడ్యుకేషన్ అంత ఏం లేదు గవర్నమెంట్ కాలేజ్ లో. ప్రైవేట్ కాలేజ్ అర్ధరాత్రుల వరకు ఫోన్లో మాట్లాడతారు మేడం. వీళ్ళు సార్ వీళ్ళు ఖచ్చితంగా వదిలేస్తే వాళ్ళ అమ్మ నన్ను చంపేస్తారు ఇవాళ రేపటి. ఈ స్పీడ్ చూస్తే స్పీడ్ గానే వ్యవహారం. తెల్లవారేంత వరకు కూడా మాట్లాడతారు ఒక్కోసారి. మనం చెప్తున్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా. తల్లిదండ్రుల వాల్యూ తెలియట్లా. పేదరికంలో పుట్టడం ఒక అవమానంగా ఫీల్ అవుతున్నారు. రిచ్ మెయింటెనెన్స్ లేకపోతే బతకడం ఎందుకండి అలాంటి తల్లిదండ్రులు అంటున్నారు. మరి వీళ్ళేం సంపాదిస్తారంటే మాకు టైం ఇవ్వండి సంపాదిస్తాం అంటున్నారు. వీళ్ళని ఏ రకంగా ఇది చేయాలా? ఒక 1 year ఆగొచ్చుంటే నాన్న మిమ్మల్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచేదాన్ని. నా చేతులు కట్టేశారు మీ అమ్మ నాన్న. ఇప్పుడు దాకా వాళ్ళే ఉన్నారు. ఉండరా, ఉంచరా? ఏమేం చేయం. వాళ్ళ మన ఫేసెస్ మొత్తం రికార్డ్ చేయండి. వీళ్ళు హోమ్ లో ఉండాల్సిన వ్యక్తులు బయట సమాజానికి పనికిరారు. ఒక ఇద్దరిని మోసం చేస్తున్నారు మీరు. ఒక రిచ్ ఫెలోస్ వాళ్ళు మిమ్మల్ని ట్రాప్ చేశారో మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తారమ్మా? మీ బతుకులకి మీకున్న ఆలోచన విధానానికి మీరు ఏ రకంగానూ పనికిరారు ఇక్కడ కూర్చోడానికి. అరే పేదరికంలో పుట్టడం తప్ప, పేదరికంలో పుట్టి వాళ్ళ కోటీశ్వరులు అయిన వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారు. మేమే ఇంకా ఆ టైంలో చూసుకున్నాము. అప్పుడే పోగొట్టుంటే సరిపోయేది. ఎంత పద్ధతిగా మేడం నిజంగా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే నాకైతే పిచ్చెక్కుతోంది. అప్పుడు పోయిండు. ఇప్పుడు మీ దగ్గర తీసుకొచ్చారు, ఏం పని మీరు తీసుకురావడానికి ఇక్కడ దాకా? సరిపోకుండా మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా అరే బాబు మీకు పిచ్చెక్కిందని తీసుకొచ్చారు. ఏ నీకు నిజంగా షాక్ ట్రీట్మెంట్లే కావాలయ్యా. ఇప్పుడు ఈయన కొట్టింది అనుకో ఇద్దరిని,
పళ్ళు ఊడిపడతాయి కింద. కొట్టాలి, మీరు కొడితే మీకు రైట్స్ ఉన్నాయి, మీరు కొట్టాలి ఇట్లాంటి కేసుల్లో. ఎన్నోసారి కొట్టినా మళ్ళీ అట్నే ఉన్నారు మళ్ళీ. అంటే కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారండి ఇంకా. వయసు వచ్చిందిగా, గేదలాగా పెడిగాడు తిని, ఇంట్లో ఖాళీగా కూర్చొని తిని. కావాల్సిన వస్తువులు అడిగితే కొడతారా ఏంటి నన్ను అంట ఆ అబ్బాయి అడిగే క్వశ్చన్లు. మీరు కూడా కంటారు కదా, మీ పిల్లలు కూడా అట్లా చేస్తారా? తెలుస్తుంది అప్పుడు నీ క్రూయాలిటీ ఏంటో అర్థం అవుతుంది. చిన్నప్పుడే దవడ పీకింటే ఇంతవరకు వచ్చినట్టు కాదు, ఆఫ్ చేసి చిన్న ఇలా పిల్లగానే- వేసుకొచ్చినావు. చిన్న పిల్లగానే ఉనుకో. చిన్న పిల్లలు అంటావు. సరిపోయిద్దా పెట్టాలి, చిన్న తిండి, పిల్లలే బట్టలు, మనల్ని ఏమన్నా చంపడానికి కొనిస్తేనే తయారైనా. కదా మంచిగా ఉండేది. మేమైనా వాళ్ళందరూ ఎక్కిరించడమే ఫ్రెండ్స్ వాళ్ళంతా. అందరూ అవమానించే వాళ్ళండి, మీరు పేదవాళ్ళని. ఫ్రెండ్స్ అందరూ అలా ఎక్కిరించేవాళ్ళు. అవునరా, నేను పేదోడిని అని చెప్పు, తప్పే ఉంది. నేను పేదోడిని అయితే ఏమైంది? ఎక్కిరించేది ఏముంది? పేదోళ్ళు మనుషులు కాదా? పేదోళ్ళకి జీవితం లేదా? పెద్ద జాబ్ తెచ్చుకొని చూపించు. ఏంటి గొప్ప పేద ఏంటి? అప్పుడే మీకు ఇంత వయసు. Year ఉంటుంది ఇంకా. నీకన్నా పేదవాళ్ళు ఉన్నారని చెప్పు. చదువుకోండి అయ్యా, మరి చదివిస్తున్నారు కదా, 1 year అంటున్నారు, ఆ 1 year చదువుకోండి. ఇలా మళ్ళీ అడుక్కుంది అలా అండి. పెడుతున్నారు కదా అయ్యా, 2 పూటలు తిండి పెడుతున్నారు కదా. ఇప్పుడు నిజంగా అడుక్కు తినాలన్నా కూడా అదే బెటర్. ఇంకా ఇల్లు అమ్మేసి మీకున్న ఆలోచన విధానం కంటే అడుక్కొని తినడం చాలా గౌరవప్రదమైన ఆలోచన తెలుసా. అక్కడ ఇన్నారా, సాయంత్రం 6 అయితే వాళ్ళ కళ్ళు కనిపించవంట. ఇంకా దేనికి వాళ్ళు ఉండి ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఇంట్లో. మా ఇద్దరిని తెల్లవారిన కాల్చి రాత్రి. నువ్వు ఆగమ్మా. ఇప్పటికే చాలా ఎక్కువ అయింది మీ అమ్మ. ఇప్పటికైనా మేము చెప్పిన మాటని బాగుపడండి. ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు కదా. మీది మంచా చెడా కనీసం ఎక్స్పర్ట్స్ చెప్తే మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తుందేమని వాళ్ళ ఆశ. మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారు. మీకు ఎవడో చెప్పవసరం, మాకు అర్థం అవుతుంది. మీకు బోల్డ్ అంత నాలెడ్జ్. ఎప్పటికైనా మీకే వస్తది. మేము చెప్పిన మాట ఇప్పటికైనా విను. ఎప్పుడుకో వచ్చింది మాకు ఇంత దూరం తీసుకొచ్చినారు మీరు. ఎప్పుడో వచ్చింది, మేము ఏం చేసుకుంటాం? ఇప్పుడు కావాలని చెప్తున్నాం మేము. ఇప్పుడు తిన్నగుంటే బాగుంటది. అప్పుడు ఇప్పుడు పోతే ఏం నాన్న, చేస్తారు? ఇప్పుడు అమ్మా నాన్న చచ్చిపోతే మీరు బతికేస్తారా హ్యాపీగా? వాళ్ళని చంపేయాలని మేమే ఎందుకు అనుకుంటాం? మీరు ఇప్పుడు దాకా మాట్లాడుతున్నది ఆస్తి ఇస్తే చాలు, ఓకే, వాళ్ళ మన వాళ్ళు పోతారు. బిడ్డ మిమ్మల్ని సరిపోవు. మరి ఎంత చేశారు ఎందుకు? ఎంత వంకరగా మాట్లాడుతున్నావు బాబు నువ్వు. బాబోయ్.